మనం చేపలు పట్టడానికి గాలాలు వేస్తుంటాం. సరే, చేప పడ్డా పడకపోయినా మనకి వీలైనన్ని గాలాలు మనం వేస్తాం. ఎందుకంటే ఏదో ఒక గాలానికి ఏదో ఒక చేప పడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఇష్టం వచ్చినన్ని గాలాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక గాలానికి ఎవడో ఒక అమాయకుడు చిక్కుతాడు, మేము చెప్పే మాటలు నమ్ముతాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. నిన్న కూడా లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక గాలం వేసిండు. ఏంటా గాలం అన్నది కొంచెం జాగ్రత్తగా వినండి. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే ప్రపంచంలో ఉన్నది 195 దేశాలు. సరే, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా పక్కన పెట్టేస్తే రికగ్నైజ్డ్ కంట్రీస్ 195. ఈ 195 దేశాల్లో ఈరోజు తెలుగువారు ఉన్నారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్లనే అని చెప్పేసి ఒక కొత్త గాలం వేసాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఒక చిన్న ఉదాహరణ, అంటే ఉదాహరణ కాదు కానీ అనుకున్నాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదు, అంటే ఒక 100 ఏళ్ల తర్వాత పుడతారు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు పుట్టలేదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమై ఉండేది? ఈరోజు తెలుగువారు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ వదిలి బయటికి పోయేవారు కాదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలనుకున్నటువంటి మాట. ఒక చిన్న డేటా అన్నది మీకు చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా ఈ డేటా అన్నది మీరు చూడండి. మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా. ఏ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా అబ్రాడ్లో వేరే దేశాలలో నివసిస్తున్నారు, బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఒక డేటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. కొంత జాగ్రత్తగా చూస్తే నెంబర్ 1లో కేరళ ఉంది. కేరళలో మనందరికీ తెలుసు, చాలామంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయడము, అక్కడ కుటుంబాలతో ఉండడము, అక్కడ బిజినెస్లు చేయడము, ఇది చేస్తుంటారు. కేరళ నెంబర్ 1 స్టేట్ మనం చూసుకుంటే భారతదేశంలో ఎక్కువగా అబ్రాడ్లో ఉన్నది, సెటిల్ అయింది కేరళ. మరి కేరళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదే? ఎలాగ కేరళ వాళ్ళు వెళ్ళగలిగారు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ పంజాబ్ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. కెనడా అని మినీ పంజాబ్ అంటారు. కెనడా అనే దేశం ఉంది కదా, దాన్ని మినీ పంజాబ్ అంటారు. ఎందుకంటే అక్కడ పంజాబీలు మొత్తం అక్కడికి వెళ్ళిపోయి మొత్తం పంజాబ్ని నింపి పడేశారు. అంతమంది ఉన్నారు పంజాబీలు అబ్రాడ్లో వేరే దేశాలలో. మరి పంజాబ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదే? ఆయన పంజాబ్కి సంబంధించి ఎలాంటి ఒక డెసిజన్ అనేది తీసుకోలేదే? మరి పంజాబీలు ఎట్లా వేరు అబ్రాడ్కి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. మరి ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళు ఎట్లా పోయారు? నెక్స్ట్ తమిళనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదా? మరి వాళ్ళు ఎట్లా పోయారు? నెక్స్ట్ గుజరాతీలు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా, మరి వాళ్ళు ఎట్లా పోయారు? నెక్స్ట్ 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ముందు 5 రాష్ట్రాలు ఉన్నాయి పైన. ఈ 5 రాష్ట్రాలు మనం చూసుకుంటే వీళ్ళు ఎట్లా పోయారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు, మరి ఎట్లా పోయారు? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇది చెప్పాలి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ పుట్టక ఉండి ఉంటే, 100 ఏళ్ల తర్వాత పుట్టి ఉంటే, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారు వేరే దేశాలకి వెళ్ళేవారా? లేదు కాకపోతే 100 ఏళ్ళు వెయిట్ చేసేవారా చంద్రబాబు నాయుడు గారు పుడతారని? దయచేసి ఈ రెండో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పంగానే ఒక బ్యాచ్ ఉంటుంది, అంటే డబ్బా బ్యాచ్. అంటే స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. ఈ బ్యాచ్ కూడా కొంతమంది ఈ డైలాగులు కొట్టారు. ఈ బ్యాచ్లో ముందుగా మనం డిస్కస్ చేయవలసింది ఇక్కడ మనం చూసుకుందాము. ఈరోజు ఎంతో రామ్మోహన్ నాయుడు గారు విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని, డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉంటే వీళ్ళందరూ అడక తినేవాళ్ళు. ఇదే రామ్మోహన్ నాయుడు గారు చెప్పాలనుకుంటున్నారు. నిజంగా రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డబ్బాలు కొట్టుకున్నారు. సరే, ఓకే, ఎక్కడో విదేశాలకు వెళ్ళి డబ్బాలు కొట్టుకోవాలా? ఒకసారి ఆలోచించండి. విదేశాలకు వెళ్ళి డబ్బాలు కొట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ 100 ఏళ్ళు ఆలస్యంగా పుట్టి ఉంటే
చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళ తర్వాత పుట్టి ఉంటే, ఆలస్యంగా పుట్టి ఉంటే నిజంగా వీళ్ళందరూ అడుక్కు తినే వాళ్ళ ఒకసారి సమాధానం చెప్పాలి రామ్మోహన్ నాయుడు గారు. కేవలం అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుని ఉన్నారని చెప్పేసి, ఆయనని మెప్పించాలని చెప్పేసి ఏదో డబ్బాలు కొట్టుకుంటూ పోతే నాలంటోడు ఎవడో తగులుతాడు. నాలంటోడు చెప్పే మాటలకి మళ్ళీ ఆ అపఖ్యాతి అనేది ముఖ్యమంత్రి గారికి వస్తుంది. కొట్టుకోండి డబ్బాలు. నేను రాష్ట్ర సాధనలో, నేను రాష్ట్రాన్ని పైకి తీసుకురావడంలో నేను ఎంతో కొంత పాత్ర పోషించినా చెప్పుకోండి, పర్లేదు. కానీ నేను ఉంటేనే మీరు ఇట్లా ఉన్నారు, నా వలనే మీరు బతుకుతున్నారు, నా వలనే మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, నా వలనే ఈరోజు మీ కుటుంబాలన్నీ బతుకుతున్నాయి అంటే ఆడ ముందర కూర్చొని చప్పట్టు కొట్టేటోళ్ళకి ఏమన్నా ఉందా? దయచేసి ఆలోచించాలి. సరే, వీళ్ళిద్దరు ఇట్టున్నారంటే మరి మా లోకేష్ బాబు గారు ఎట్టుంటారు? లోకేష్ బాబు గారు అందుకున్నాడు. ఓ చూడండి, ఈరోజు ఎంతో మంది ఇదే మళ్ళీ లేదు లోకేష్ బాబు గారు 24 ఎన్నికల ముందర చాలా మంది నన్ను అడిగారు ఏమని, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే, అబ్బో నీకేముంది, నీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది, వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. శివన్ గారు ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆస్తుల మిత్తలు పెట్టుబడి కానివ్వండి, TCS, కాగ్నిసెంట్, సలపురి సత్వ, ANSR, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈ రోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరికీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇంకో విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. ఇక్కడ ఒక విషయం అండి, ఒక 6 కంపెనీల పేర్లు చెప్పిండు నారా లోకేష్ గారు. అది చేసినాం, ఇది చేసినాం, ఒక 6 పేర్లే చెప్పగలిగిండు. ఇంకా మళ్ళీ గుర్తు రాలేదేమో, లేదా ఉండి చెప్పలేదేమో, మనం చెప్పలేం కదా. సరే, నేను కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొన్ని కంపెనీల గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్ను చేసి మరీ పెట్టింది ఈ ట్వీట్ని. దీంట్లో ఆ కంపెనీల పేర్లు ఉన్నాయి. సరే, అన్ని చదివే అంత టాలెంట్ మనకు లేదు, కానీ కొన్ని చదువుదాం. TCS, విప్రో, ఇన్ఫోసిస్, గ్రీన్కో, ద ఓబరాయ్ గ్రూప్స్, అదానీ, జిందాల్, అమెజాన్, పానాసోనిక్, ఇన్ఆర్బిట్, ITC, యోకోహోమా, తాజ్, ఇక్కడ మనం చూసుకుంటే కింద చూసుకోండి, గోడ్రేజ్, అంబరు, ఇవన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి. NTPC, ఇక్కడ పక్కన చూసుకుంటే టెక్ మహేంద్ర, పక్కన చూసుకుంటే స్మార్ట్ DV అని చెప్పేసి ఇట్లా ఇది మొత్తం నిండిపోయి ఉంది. ఇదన్నీ చదవాలి. ఇవన్నీ చదివి చూసుకోండి ఒకసారి, వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళి ఇది ఇట్లా నొక్కితే ఇట్లా పెద్దగా అవుతుంది. పెద్దగా అయినాక ఒక్కొక్క కంపెనీ డీటెయిల్ మొత్తం చూసుకోండి. ఎవరికి చెప్తున్నా? నారా లోకేష్ గారికి చెప్తున్నా. ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోవాలన్నా, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే నువ్వు చెప్పగలిగింది అంటే మీరు ఒక 6 పేర్లు చెప్పగలిగారు, వీళ్ళైతే డైరెక్ట్గా ముద్ర వేసేసారు. ఏమేం చేశారు? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెప్పుకోలేకపోయారు, చేసిన మంచిని చెప్పుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే పెద్ద ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద ఇష్యూ ఇదే, చేసిన మంచిని చెప్పుకోలేకపోయాడు. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారు ఒక మంచి మాట మాట్లాడాడు. ఏంటంటే బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. బ్లైండ్గా చంద్రబాబు నాయుడు గారు రేర్ పీస్ బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. అవును, అయిపోవాలా. మొబైల్ ఫోన్ కనిపెట్టింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. హైదరాబాదు కట్టింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. అది హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నాదే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. హైదరాబాద్లో ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ కట్టింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. బిర్యానీ తీసుకొచ్చింది నేనే అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. ఇక చార్మినార్ కట్టింది నేనే అన్నాడా లేదా నాకు తెలియదు, సరే దాన్ని కూడా బ్లైండ్గా ఫాలో అయిపోతాం. ఇంకా అదే కాకుండా గూగుల్ నాదే అన్నాడు, అంటే నాదే అంటే నేనే తీసుకొచ్చినా అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. ఇక జెఫ్ బెజోస్ గురించి అనడం లేదో, అయినా కూడా బ్లైండ్గా ఫాలో అయిపోతాం. ఈ రోడ్లు, ఈ నేషనల్ హైవే అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నేనే ఆ సమయంలో వాజ్పేయి గారికి చెప్పినా, నేను లేకపోతే అసలు ఈ కాన్సెప్టే లేదు అన్నాడు, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. రేపు పొద్దున ఈ ఫలానా దేశానికి
గొడవ జరిగితే నేనే మధ్యలో ఉండి నేను అడ్జస్ట్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిపినా అన్నా కూడా అంటాడేమో, దాన్ని కూడా బ్లైండ్గా ఫాలో అయిపోదాం. ఈ రోజేమో అసలు తెలుగు ప్రజలు యాడ ఉన్నారో 195 కంట్రీస్లో మొత్తం నా వల్లే ఉన్నారని చెప్పేసి అంటున్నాడు, దాన్ని కూడా బ్లైండ్గా ఫాలో అయిపోదాం. ఏది ఏమైనా కూడా నేను ఐటీ పితామహుణ్ణి అన్నాడు, దాన్ని కూడా బ్లైండ్గా ఫాలో అయిపోదాం. ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ఎర్రోళ్ళం కదన్నా, ఎడ్డోళ్ళం, బ్లైండ్గా ఫాలో అయిపోతాం. నువ్వు చెప్పింది కరెక్టే, రేర్ పీసు, యూనిక్ పీసు, బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. ఇది తెలుగు జాతి కర్మన కాదా? ఒకసారి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఏ విషయంలో అయినా మనం చెప్పుకోవచ్చు, సరే నారా లోకేష్ గారు మరికొన్ని విషయాలు మాట్లాడారు, అది 11 మెంబర్స్ ఉన్న పార్టీ, 11 టీము, అదేదో టీం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడిండు. నేను ఆ విషయం ఇక్కడ మాట్లాడను, విషయం డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మనం కేవలం రేర్ పీస్ గురించి మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు వేసేటటువంటి గాలాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయంలో నేను ఆ విషయం మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలే. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి గాలాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం కవర్ చేసిన నేను. సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కనిపెట్టినాడు, కంప్యూటర్ కూడా, అది కూడా యాడ్ చేసుకోండి. ఏమన్నా నేను మర్చిపోతే మీరు కమెంట్ చేయాలి. దయచేసి ఇట్లాంటి చోట మన నాయకుడిని మనం గౌరవించుకోవాలా. దయచేసి కమెంట్ చేయండి, ఏదన్నా ఒక రేర్ విషయం నేను మర్చిపోయినా, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది, ఆయన చేసిన ఘనకార్యం ఏమైనా నేను మర్చిపోయినా, దయచేసి ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఏదైనా విషయం మర్చిపోతే అన్న మీరు ఫలానా విషయం మర్చిపోయారు అని కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దొరలు కొంతమంది ఉన్నారు. సార్ మీకు మా వీడియో నచ్చి మా కష్టం బాగుంటే దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంట ఉంటుంది ఒకటి, దాన్ని కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.